హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గ్రీన్ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను, చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, గ్రీన్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన గుడ్లు, అలాగే ఆల్ స్పైసెస్, పెరుగు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఫ్రెష్ కొత్తిమీర, అలాగే ఒక 10 జీడిపప్పులండి. వీటితో ఎలా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము, ఎగ్స్ ఫ్రై అయ్యేంత వరకు. అందులోకి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం 3 వేసి ఎగ్స్ని ఫ్రై చేసుకుందామండి. మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇవన్నీ బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దామండి. చూడండి, ఎగ్స్ అన్నీ బాగా రెడ్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని తీసేసి ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీరను గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకుందామండి. ముందుగా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. మరి దూరగా వేగాల్సిన అవసరం లేదండి, కొద్దిగా మెత్తబడితే చాలండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. వీటిని చల్లారిన తర్వాత మనము మిక్సర్లో మిక్సీ చేసుకుందామండి. తో పాటు గుప్పెడు కొత్తిమీర వేసుకొని బాగా మిక్సీ చేసుకుందామండి. చూడండి, మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దీనివల్లే కర్రీకి గ్రీనిష్ అనేది వస్తుందండి. ఇప్పుడు దీన్ని సైడ్లో పెట్టుకుందామండి. చూడండి, అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని ఆల్ స్పైసెస్ వేసుకుందామండి. వీటిని కొద్దిగా ఫ్రై అవ్వనిద్దామండి. చూడండి, స్పైసెస్ బాగా ఫ్రై అవుతున్నాయి. ఈ టైంలో మనం మిక్సీ పట్టుకున్న గ్రీన్ చట్నీ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మసాలా అనేది మాడిపోతుంది. చూడండి, దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దామండి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా మూత పెట్టి ఫ్రై అవ్వనిద్దామండి. చూడండి, మసాలాలో పచ్చివాసన పోయి బాగా ఉడికిందండి. ఈ టైంలో మనము కొద్దిగా కారము, ధనియాల పొడి, పసుపు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మరొక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందామండి. మరొక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. చూడండి, కర్రీకి కావాల్సిన మసాలా అయితే బాగా ఉడికిపోయిందండి. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఈ టైంలో మెయిన్గా పెరుగు వేసుకున్నామంటే ఈ కర్రీకి మరింత రుచి వస్తుందండి. పెరుగును బాగా చిల్లకొట్టుకోండి.
గడ్డలుగా ఉంటే విరిగిపోతుంది. ఇలా పెరుగును వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ కలుపుకొని, చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా కలిపి ఉంచేద్దామండి. చూడండి, గ్రేవీ అయితే బాగా ఉడుకుతోంది. ఇలా బుడగలు వస్తున్న టైంలో మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేద్దామండి. వేసేసి అలా లైట్గా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిద్దామండి. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ వేసుకోండి, లేదు చిక్కగా కావాలనుకున్న వాళ్ళు అలాగే ఉంచేసుకోండి. నాకైతే గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఈ కర్రీలో ఒక 2 మినిట్స్ అలా ఉడకనిద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అందంగా గ్రీనిష్గా కలరు చూడడానికి చాలా బాగుంది కదండి. ఇది చాలా వెరైటీగా కూడా ఉంటుందండి. ఇది మనం డిష్ అవుట్ చేద్దామండి. ఇది రైస్లోకి సైడ్ డిష్గా అయినా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎలా వచ్చిందో మీరు తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.